జనరల్‌గా మీరన్నట్టుగా ఆ టైంలో అంటే కృష్ణ గారు ఆల్మోస్ట్ ఆయనది ఆ కెరీర్ ఒక స్టాండ్ స్టిల్‌కొస్తుంది. మహేష్ బాబు మళ్ళీ హీరోగా ఇంట్రొడ్యూస్ అయ్యి 'రాజకుమారుడు', వైజయంతి మూవీస్, రాఘవేంద్ర గారు, అశ్విని దత్ గారి కాంబినేషన్. అవి వచ్చే వరకు మధ్యలో ఒక పీరియడ్ మహేష్ బాబు ఫస్ట్ పిక్చర్ వచ్చే వరకు. ఆ టైంలోని అసలు పద్మాలయ యాక్టివిటీ అన్నది మీరు ఏ విధంగా ప్లాన్ చేద్దాం అనుకున్నారు? చేశారా? చెయ్యలేదా? నేను కదా టెలివిజన్ షిఫ్ట్ అయ్యాను. టెలివిజన్ గ్రాఫిక్స్ అని గ్యాప్లో ఆ పీరియడ్. మహేష్ బాబు ఎస్టాబ్లిష్ అయిపోయి పెద్ద హీరో అయిపోయినాక ఇక ఆ కంపెనీ రన్ అవుతుంటుంది, చేస్తున్నాను, నేను ఇన్వాల్వ్ అవ్వాలి. ఓకే ఓకే. ఇప్పటికీ హిందీలో సీరియల్స్ అవి చేస్తూనే ఉంటాను. అవునా? ఓకే. అది రన్ అవుతూనే అది రన్ అవుతుంది హిందీలో. ఓ, ఇది న్యూస్ అండి. అంటే ఇప్పుడు అదే కృష్ణ గారు ఆయన మంచి యాక్టివ్గా ఉన్నప్పుడు బోల్డ్ టెక్నాలజీ తెచ్చారు. ఆయన కెరీర్ ఆగిన తర్వాత కూడా మళ్ళీ ఆయన కారణంగానే కొత్త టెక్నాలజీ వచ్చింది. మొత్తానికి ఏదైనా కృష్ణ గారు అన్నది ఒక ఏదో అవతార పురుషుడిలాగా ఆయన హి హాజ్ ఎ రీజన్ టు బి బోర్న్. అవన్నీ ఫుల్ఫిల్ చేశారు ఇండస్ట్రీకి. ఆయన పోయిన తర్వాత అంటే అన్నాళ్ళు ఆయనతో మీరు సోల్ లాగా ఇందాక నా ఇంట్రడక్షన్లో చెప్పినట్టుగా మీరు కానీ హనుమంతరావు కానీ ఇద్దరు ఫర్ దట్ మ్యాటర్ కథలు సెలెక్ట్ చేయడంలో కానీ ప్రతి దాంట్లోనూ మీరు ఎంతో యాక్టివ్, మోస్ట్ ప్యాషనేట్ పార్టిసిపేషన్ మీది సినిమా మేకింగ్లో. అలాంటిది అన్నాళ్ళు ఆయనతో ఒక బ్రదర్గానే కాకుండా ఒక సెన్సేషనల్ హీరోతో మీరు ట్రావెల్ అయ్యారు. ఒకసారి ఆయన లేకపోవడం అన్న ఆ గ్యాప్ని అసలు మీరు ఎట్లా హ్యాండిల్ చేశారు? అదే 2 yearsగా నేనేమి పని చేయట్లేదు కదా, జస్ట్ మూవింగ్ అరౌండ్. మళ్ళీ టైం అదేలేండి. అదే నేను పర్సనల్గా ఎందుకంటే ఆ రోజులు కృష్ణ గారు ఇండస్ట్రీకి రావడం, తర్వాత మీరు వెనకత్తలే మళ్ళీ మీరు కూడా రావడం, ఈ ప్రయాణం ఆ జ్ఞాపకాలు తలుచుకున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది సార్? ఇట్ ఈస్ నాట్ ఎన్ ఈజీ జర్నీ, ఫెంటాస్టిక్ సింటిలేటింగ్ జర్నీ అది కదా. అంటే ఇప్పుడు మహేష్ బాబు నిజంగా హీరో ఇంత పెద్ద హీరో అవుతాడని ఎక్స్పెక్ట్ చేశారు సార్ మీరు? చైల్డ్ ఆర్టిస్ట్ అప్పుడే. అవునా? అవునులేండి. ఆ ఓం నమ శివాయ పాట ఉంది కదా, అది విజయవాడలో 2 సార్లు 3 సార్లు రిపీట్ చేశారు థియేటర్స్ లో. నాకు ఇప్పటికీ బాగా గుర్తు. ఐ వాజ్ ఇన్ విజయవాడ. ఆ సినిమా రిలీజ్ టైంకి మేము వెళ్ళాం. విజయవాడ వెళ్ళినప్పుడు ఆడియన్స్ కోరిక మేరకి ఏ జోనర్ అయినా బాగా చేస్తాడు. కామెడీ, సెంటిమెంట్, యాక్షన్. ఇంకిప్పుడు చెప్పడానికి ఏముందిలేండి, మొత్తం అసలు అప్పుడే కొడుకు దిద్దు కాపులో మీరు చెప్పినవన్నీ ఉంటాయి. అవును అవునండి. పైగా అది కృష్ణ గారి దర్శకత్వం మళ్ళీ అండి. మీరు ఆయన హీరోగా గొప్ప, డైరెక్టర్గా గొప్ప అంటే ఏం చెప్తారు సార్ కృష్ణ గారిని? రెండునా? ఆయన ఇప్పుడు ఎన్టీ రామారావు గారు కేవీ రెడ్డి గారి దగ్గర ఆ పట్టులన్నీ నేర్చుకున్నారు అవన్నీ అని చెప్తారు. కృష్ణ గారికి ఎవరండి ఇన్స్పిరేషన్ డైరెక్టర్గా? సుబ్బారావు, డూని గారు ఇద్దరు. డూని గారి దగ్గర ఎడిటింగ్, సుబ్బారావు కూడా ఎడిటర్, ఆయన కూడా డైరెక్టర్ ఎడిటర్. డూని గారి దగ్గర కెమెరా టెక్నిక్స్ ఇవన్నీ కూడా కొంచెం అప్పటికి అడ్వాన్స్ టెక్నిక్స్లో ఉండే. వీరాభిమన్యు కానీ ఇట్లాంటి సినిమాలు ఆయన చేశాడు. అవునండి. అక్కడి నుంచి ఆ సంస్థ నుంచి నేర్చుకున్నాయి అన్నీ. ఆదిత్య సుబ్బారావు, డూండి గారు. ఇప్పుడు అంటే పర్సనల్లీ ఆస్కింగ్ యూ సార్, ఇప్పుడు కృష్ణ గారు అంటే మీరు ఆయన చెప్పడం, మీరు వెంటనే వాటిని భుజాన్ని వేసుకుని క్యారీ చేసేసి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం, పార్ట్ అండ్ పార్సిల్ ఆఫ్ హిజ్ లైఫ్, ఆఫ్ హిజ్ కెరీర్ అన్నీ. ఇంకా మీరు హనుమంతరావు గారు అంటే 2 కళ్ళు ఆయనకి. మీరు అలాగే ఆయనతో ట్రావెల్ అయ్యారు, నావిగేట్ అయ్యారు. మహేష్ బాబుతో మీరు పర్సనల్లీ స్పీకింగ్ మీకు ఆ వైబింగ్ ఉందా? కృష్ణ గారితో ఏదైతే మీరు ఎంజాయ్ చేసేవారు? ఉంది, అదేం లేదు, ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాను.
ఎప్పుడన్నా షేర్ చేసుకుంటాం ఐడియాలు. అంతేగాని డే టు డే యాక్టివిటీస్లో పెద్దగా ఉండదు. అదేలేండి. వాట్ ఓవరాల్గా ఉంటుంది. అదేలేండి. మహేష్ బాబుకి మీ మీద ఆ ఎఫెక్షన్ కానీ లేకపోతే ఆ అటాచ్మెంట్, ఫ్యామిలీ బాండ్ అవన్నీ బాగా ఎక్స్ప్రెస్ చేస్తాడండి. బాగా ఇక్కడ మీకు ఎక్కడ గ్యాప్ అనిపించింది? ఏమి కృష్ణ గారితో ఉన్నట్టే ఉంటుందా? అంతకన్నా ఇంకా ఎక్కువ ఉంటుంది. అంతేనా? వెరీ నైస్. అంటే ఇప్పుడు ఆ మహేష్ బాబు ప్రాజెక్టులు, సెలక్షన్స్ లేకపోతే తన క్యారెక్టర్లు వాటిలో మీకు ఏ రకమైన ఇన్వాల్వ్మెంట్ లేదు? ఫైనాన్షియల్ ఇన్వాల్వ్మెంట్ లేదు. ఫైనాన్షియల్ కాదు, ప్రాజెక్ట్ సెలక్షన్ లేదు. తను ఓన్ గా సెలెక్ట్ యూ కెన్ సెలెక్ట్. మీరు బెస్ట్ కృష్ణ గారిలో నుండే ఒక బెస్ట్ క్వాలిటీ మహేష్ బాబులో ఉంది అని చెప్పాలంటే ఏం చెప్తారు సార్? మంచి మనిషి, ఎప్పుడు ఇంకోళ్ళకి సహాయం చేసి మనిషి, దాంట్లో ఏమైనా కాదు. కాకపోతే ఏంటంటే ఇది ఒక నెంబర్ ఆఫ్ పిక్చర్లు చేయటం అనేది కృష్ణ గారు ఆయన డే అండ్ నైట్ వర్క్ చేసేవాళ్ళు. ఇతను వర్క్ చేస్తాడు కానీ డిఫరెంట్ జోనర్, సినిమా లేకపోతే ఫ్యామిలీ లేకపోతే ఏదైనా యాడ్స్ లేకపోతే ఆ స్టోరీ సెలక్షను, సిట్టింగు, డిస్కషన్స్. ఇది ఒకటి అంత డిస్కషన్స్ ఉండేవి బాబు. ఒకసారి ఒక ప్రాజెక్ట్ ఒప్పుకున్నాక డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఏం చెప్తే అది చేసేయటం వెళ్ళిపోవడం. మహేష్ బాబు, కృష్ణ గారు. ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు ఉన్న జనరేషన్ ఏంటంటే వాళ్ళకి అన్నిట్లో పర్ఫెక్షన్ రావాలి అనే దాని మీద వర్క్ చేస్తుంటారు. ఓకే. ఇప్పుడు నార్మల్గా కృష్ణ గారి కెరీర్ని కనుక మీరు ఒక్కసారి రీక్యాపిటులేట్ వెనకతలకి తిరిగి చూసుకుంటే ఇలా చేస్తుంటే బాగుండేది, లేకపోతే ఇక్కడ ఈ పొరపాటు జరిగింది, ఈ విధంగా మనం చేస్తుంటే ఇంకా బాగుండేది అని అనిపించిన చిన్న చిన్న పాయింట్లు ఏమన్నా మీకు ఉన్నాయా సార్ మనసులో? లేకపోతే నెవర్ హ్యాడ్ ఎనీ? ఏమి లేవు. జనరల్గా ఆయన ఏంటంటే హీరోగా మనకి అంటే ఏజ్ సహకరించకపోవడం కానీ, స్టార్డమ్ తగ్గిందని కానీ ఫీల్ అయినప్పుడు ప్యారల్ రోజు చేద్దామని డెసిషన్ తీసుకొని వారసుడు లాంటి సినిమా చేశారు. అవును. అవి కంటిన్యూ చేస్తుంటే బాగుండేది. ఫ్యాన్స్లో దే కుడ్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్. ఆయనకున్న ఇప్పుడు తెలుగులో ఏదో రామారావుకి ఉంది ఆ ఫాలోయింగ్, తర్వాత కృష్ణ గారికి ఉంది, తర్వాత చిరంజీవి గారికి ఉంది. అందుకే మిగతా వాళ్ళందరికీ ఆ సినిమాకి వరకే ఆ ఫ్యాన్స్. రామారావుకి ఒక ఫ్యాన్గా తయారైన తర్వాత వాళ్ళు లైఫ్ లాంగ్ వాళ్ళ జనరేషన్స్ అంతేగాని మారరు. నందమూరి ఫ్యాన్స్ అని ఇప్పటికీ వాళ్ళే. అట్లానే కృష్ణ గారికి, అట్లానే చిరంజీవి గారికి, వీళ్ళ ముగ్గురికే ఉంది తప్ప మిగతా వాళ్ళందరికీ సినిమా బట్టి ఆ సినిమా ఆ ప్రాజెక్ట్ వరకే ఫ్యాన్స్. ప్రాజెక్ట్ ఫ్యాన్స్ అంతే. మీరు ఎప్పుడైనా చూసుకోండి, వీళ్ళకున్న ఫ్యాన్స్ ఒకసారి కృష్ణ గారి ఫ్యాన్ అయితే మారడం వాడు. అవునండి. ఆయన సినిమాలు చేస్తున్నా చేయకపోయినా లేకపోతే ఆయన ఉన్నా లేకపోయినా అలానే ఉంటారు. అవును సార్, అవును. ఆయన బర్త్డేస్ కానీ ఇంకోటి కానీ స్టిల్ దే సెలబ్రేట్ విత్ ఆల్ ద జుబిలేషన్. మహేష్ బాబుకి వాళ్ళందరూ మహేష్ బాబుకి వస్తారు, టర్న్ అయ్యారు. వీళ్ళు కాక మహేష్ బాబుకి అడిషనల్గా ఉంటారు. సినిమా బేస్డ్ ఫ్యాన్స్ వాళ్ళు ఉండేది. ఆ ప్రాజెక్టు మరి రేపు రాజమౌళి గారు ప్రాజెక్ట్ చేస్తున్నారు, దానికి డిఫరెంట్ ఉంటారు. ఈ ఫ్యాన్స్కి తోడు వాళ్ళు ఎక్స్ట్రా ఉంటారు. ఎగ్జాక్ట్లీ. అయ్యి ఆ సినిమా వరకే వాళ్ళు, బట్ వీళ్ళు లైఫ్ లాంగ్ ఉంటారు. అవును, బాగా చెప్పారు. తేడా మీరు దాంట్లో ఉండే డిఫరెన్స్ ఏంటన్నది బాగా చెప్పారు మీరు. ప్రాజెక్ట్ బట్టి కానీ వీళ్ళకి ఆ ఫ్యాన్ బేస్ అన్నది పర్మనెంట్. అదే ఒక ఎన్టీ రామారావు సినిమా సక్సెస్ ఫెయిల్యూర్తో సంబంధం లేదు, మనిషి ఉన్నారా లేదా అని సంబంధం లేదు. గ్రేట్ సార్, రియల్లీ గ్రేట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం.
ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.